ఆదిలాబాద్ జిల్లా బౌత్ నియోజకవర్గ కేంద్రంలో జనవసతులకు దూరంగా ఉండాల్సిన పత్తి చిన్నిగ ప్రెస్టింగ్ ఫ్యాక్టరీ నిబంధనలకు అతిక్రమించాయి. బౌత్ పట్టణానికి కూతవేటు దూరంలో ఫ్యాక్టరీలు ఉండడం మూలాన అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయినగర్ కాలనీని ఆనుకొని ఒకటి, దానికి ముందే ఆదర్శ పాఠశాల కేపీవీపీలకు ఆనుకొని మరొకటి జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల కాలనీ వాసులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి వెలువడే దుమ్ము, ధూళి, కాలుష్య గాలి, శబ్ద కాలుష్యంతో స్థానిక ప్రజలు అక్కడ చదువుకుంటున్న హాస్టల్ విద్యార్థులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. గంగాధరి మల్లయ్య, మాది సాయినగర్. నా పేరు మల్లయ్య. ఇంటి పక్కకు జీరున్నది. నాతోటి మొత్తం దుమ్ము, నీళ్ళ బాకెట్లు పొద్దుగల పెడితే మొత్తం ఇట్లా అట్టుకడుతున్నాయి. మొత్తం ఇళ్ళ మీద కూడా అద్దుపనే పక్క పాపలం ఉన్నది. ఇక నాశడు ముసలి తెలియకపోతే పోతా కానీ ఇక ఉన్నల కన్నా ఇంకా వాళ్ళు కూడా బతకలేదు. ఇట్లా ఇట్లా దుమ్ము ఉంటే ఎవరు చెప్తారు, నాకు సాధన కాదు. పోయి చూపిస్తున్నాను. చదువుతున్నాను. మా స్కూల్ పేరు కేజీబీ బోత్. మాకు జీనింగ్ ఉండడం వల్ల ఛాతీ నొప్పిలు, డస్ట్ వస్తుంది, దమ్మ ఆడకట్లేదు, ఛాతీ నొప్పులు వస్తున్నాయి, పండుకున్నప్పుడు దురదలేస్తుంది. 2 స్కూళ్ళు ఉన్నాయి. అందుకోసం జీనింగ్ ఊరవతల పెట్టాలని మేము కోరుతున్నాము. గంగాధరి మల్లయ్య, మాది సాయినగర్. నా పేరు మల్లయ్య. ఇంటి పక్కకు జీరున్నది. నాతోటి మొత్తం దుమ్ము, నీళ్ళ బాకెట్లు పొద్దుగల పెడితే మొత్తం ఇట్లా అట్టుకడుతున్నాయి. మొత్తం ఇళ్ళ మీద కూడా అద్దుపనే పక్క పాపలం ఉన్నది. ఇక నాశడు ముసలి తెలియకపోతే పోతా.